వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఈ మధ్య ఎవరిని కదిలించిన B12 డెఫిషియన్సీ అని అలవోకగా అనేస్తున్నారు సార్. ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది సార్? అలాగే దీనివల్ల నరాలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్? ఎందుకంటే ఇది ఉన్న వారికి ఇది ఉంది అంటున్నారు. ఏంటి సార్, ఏమన్నా లింక్ ఉంది అంటారా? షాద్నగర్ తెలుసు కదా? షాద్నగర్ తెలుసు కదా? ఒక 42 ఇయర్స్ మేడంని తీసుకొని వచ్చిండ్రు. ఆ మేడంకి 42 ఇయర్స్లో B12 డెఫిషియన్సీ ఉంది. అప్పుడు జనరలీ మీరు వింటారు ఏమనేసి, నాన్ వెజ్ తింటే B12 డెఫిషియన్సీ రాదు. వీళ్ళు నాన్ వెజ్ తింటారు, వారానికి 3-4 సార్లు తింటారు, మరి అయినా డెఫిషియన్సీ ఉంది. మాట్లాడుతున్నాం పేషెంట్ తోటి, ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అంటే, జుట్టు రాలుతుంది, జర్రసేపు నడవంగానే ఆయాసం వస్తుంది, జర ఈడికెళ్ళి ఆ చైర్ ఉందా, ఆ చైర్ వరకు పోయినప్పుడు వరకు 42 ఏజ్. మళ్ళీ దాని తర్వాత ఏం పని చేయాలంటే కూడా బద్ధకం అవుతుంది. ఇప్పుడు స్నానం చేయడానికి కిచెన్లోకి వెళ్ళి, కిచెన్లో పని అయిపోయింది, ఇప్పుడు మొత్తం కిచెన్ నుంచి వాష్రూమ్కి ఓనికి అమ్మా అనేసి అనిపిస్తుంది. మళ్ళా బరువు మరీ ఎక్కువ కూడా ఏం లేదు. సిమ్టమ్ అదా సార్? నీరసం, ఫుల్ నీరసం, లేజీగా, డ్రౌజీగా అనిపిస్తుంది. ఎప్పుడు చూసుకోవాలన్నా పడుకోవాలనిపిస్తుంది, కానీ నిద్ర వస్తలేదు. కాళ్ళల్లో షాకులు కొడుతున్నాయి, అరికాలు మంటలు అవుతున్నాయి, తొడ భాగంలో నొప్పులు అవుతున్నాయి, చేతుల్లో కూడా తిమ్మిర్లు, నొప్పులు, ఇవన్నీ లాగడం. ఏమంటున్నారు ఆయన ఫుల్ డే బిజినెస్ ఉంది వాళ్ళది, నైట్ మొత్తం తకాయించిపోయి వస్తారు, అయినా గంట సేపు నొప్పించుకుంటారంట. ఓ మై గాడ్. అయితే చాలా పరేషాన్ ఉండే, నాకు కూడా ఎట్లా చాలా బాధ ఉంది. ఏమంటున్నారంటే ఈ నీరసం ఎంత ఉంది అంటే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు అంటే పిల్లలకి ఏమైనా అడిగితే అమ్మాయి చేసి పెట్టు, చేయనీకి వస్తలేదు. బిర్యానీ వండి పట్టు అంటే బిర్యానీ ఏం తింటావు, రైసే తినేసేయి. దానికి మళ్ళీ రీజన్లు చెప్తున్నారు. ఏమనేసి, తొందరగా ఇప్పుడు చాలా టైం అవుతుంది, బిర్యానీ తింటే మళ్ళీ కడుపు ప్రాబ్లం అవుతుంది, నేను రైస్ వండేసి ఇస్తా, మళ్ళీ చేసి ఇస్తా, అలా ఇట్లా పోస్ట్పోన్. ఇప్పుడు పిల్లలు చెప్పారు అనుకోండి, అరే అమ్మ హైదరాబాద్కి పోదాం, పండగ వస్తుంది, షాపింగ్ చేసి వద్దాం, రేపు పోదాం, ఎల్లుండి పోదాం, మళ్ళీ ఎల్లుండి వస్తే వారం తర్వాత పోదాం, పండగనే వెళ్ళిపోతుంది. ఎప్పుడు చూసినా నీరసం అనిపిస్తుంది. థైరాయిడ్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు. B12కి ఎన్నో గోళీలు వాడారు సార్. ఎందుకు సార్ ఈజీగా కవర్ అవ్వదు అంటారు సార్ డెఫిషియన్సీ? ఏంటంటే ఇప్పుడు ఈ పేషెంట్కి నిద్ర వస్తలేదు, ఆయాసం ఉంది, స్ట్రెస్ ఉంది, మళ్ళీ ఏమవుతుంది, ఇవన్నీ ఉన్నసరికి మీకు బాడీలో B12 పోతే కూడా శరీరం అబ్జర్వ్ చేయదు. వారంలో 4 సార్లు నాన్ వెజ్ తింటారు. నేనేం చెప్పినా, అమ్మ నా కొడి చెప్పండి, మీకు నిద్ర వస్తలేదు అంటుర్రు, ఏం ఆలోచిస్తారు, దేని గురించి ఆలోచిస్తారు ఎక్కువ? ఏమంటుర్రు అంటే గుండె దడ అనిపిస్తుంది అంట. కొంచెం ఏమైనా ఆలోచించినా ఇట్లా గుండె దడ అనిపిస్తుంది, సడన్గా కోపం వస్తుంది. ఇప్పుడు మీరు ఈ స్టేట్లో ఆ పేషెంట్ ఏమైనా అడిగిర్రు అనుకోండి, రిటర్న్ ఏం జవాబు ఇస్తుందో పేషెంట్ కూడా అర్థం కాదు కోపంలో. ఇప్పుడు ఆయన పోతాడు కదా, ఆయన వచ్చినప్పటి వరకు టెన్షన్, గుండె దడ, సడన్గా ఏమైనా ఆలోచిస్తే. ఇప్పుడు ఏదో సీరియల్ చూస్తున్నారు, దాంట్లో ఎవరినో కొట్టిండు, కథం గుండె దడ, మా ఆయనకి ఏమైనా అయిందా అనేసి ఫోన్ కలుపుడు. 10:30-12కి వాళ్ళ ఆయన వస్తాడు, 12:30 అయిందనుకోండి, కథం కంటిన్యూ ఫోన్. ఒక్కొక్కసారి 20-25 టైమ్స్ కూడా ఫోన్ చేస్తారు. ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, ఏమైనా అయిందా లేదా. పిల్లలు స్కూల్ నుంచి టైంకి రాకపోతే కోపం, కాలేజ్ నుంచి టైంకి రాకపోతే కోపం, టెన్షన్తో వచ్చిన కోపం, ఆందోళన కూడా ఉంది పేషెంట్లో. దాంతో ఇంకా హెల్త్ పాడవుతుంది. మరి ఎందుకు సార్ ఈ B12 మెడిసిన్ వాడుతున్నా ఎందుకు తగ్గట్లేదు అంటారు? మన హోమియోపతి ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి వే ఉంది అంటే? అయితే ఏంటంటే మనకు B12 డెఫిషియన్సీ తోటి ఇవన్నీ సిమ్టమ్లు వస్తున్నాయి. కానీ ఏంటంటే B12 డెఫిషియన్సీ ఒకటే కాజ్ కాదు, గట్లో కూడా ప్రాబ్లం ఉంటే అట్లా అవుతుంది. గట్ హెల్త్ డిస్టర్బ్, మంచిగా ఉండాలి. ఇప్పుడు ఈ పేషెంట్ అన్ని తింటుండ్రు, నాన్ వెజ్ తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, బయట ఫుడ్ కూడా బాగానే ఉంది, కానీ ఈ పేషెంట్కి ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ లేవు. ఏం చెప్పినాం, మీరు డైలీ జీలకర్ర 1 స్పూన్, సోంపు 1 స్పూన్, 2 వాటర్లో బాయిల్ చేసి తాగేసేయాలి. అది ఫిల్టర్ చేసే అవసరం కూడా లేదు. తినే ముందు ఇంత కప్లో మంచిగా బాయిల్ చేసి కషాయం లాగా తయారైపోతుంది, అది తాగాలి. దాని తర్వాత తినండి అన్నాం. మళ్ళీ దాని తర్వాత ఏం చెప్పినామంటే ఉల్లిగడ్డలు, 2 ఉల్లిగడ్డలు తీసుకోండి, మంచిగా చాప్ చేసుకోండి, దాని మీద
మిరియాల బుక్ని వేయండి, కొంచెం ఉప్పు వేయండి, కలపండి, నిమ్మకాయ పిండేసేయండి. మీకు ఎంతవరకు అయితే అంతవరకు తినండి. దాని తర్వాత రొట్టెనో రైసో ముద్దనో ఏదో తినండి, కానీ ఇది 2 చేయండి. ఓకే. మళ్ళీ మెడిసిన్స్ వాడుతావా సార్? మెడిసిన్స్ వాడాలి. చూడండి, ఇవన్నీ న్యాచురల్గా మీకు శక్తి ఇస్తాయి, అవును మీ గట్ హెల్త్ మంచిగా చేస్తాయి. దాంతో పాటు ఇది చేపించినాం. ఓకే. 6 years నుంచి సఫర్ అవుతుండే పేషెంట్స్. 6 years 6 years నుంచి. ఎంతలో తగ్గింది సార్ తనకి ఇదంతా స్ట్రెస్ నుంచి ఇదంతా B12? ఫస్ట్ 2 monthsకి ఇచ్చినాం. వారం తర్వాత మనకు ఫోన్ చేసి చెప్పిండ్రు ఇంత మంచిగా ఎప్పుడు అనిపించలేదంట. ఏమేమో గోళీలు వాడిరా. ఆఖరికి వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురు US లో ఉంటుంది, ఆమెతో కూడా గోళీలు తెప్పించుకున్నారు. US లో జర స్టాండర్డ్ ఉంటాయి ఎక్కువ అది ఇది అనేసి డబ్బా తెప్పి, దాంతో కూడా తగ్గలేదు. హోమియోపతి అంతా బ్యూటిఫుల్ ఉంటుంది, పూర్తిగా తగ్గించింది. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే B12 డెఫిషియన్సీ ఎక్కువగా వినిపిస్తుంది, దానికి సంబంధించి మరీ ముఖ్యంగా టిప్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.